రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గృహ అవసరాలకు సంబంధించి రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తున్నా కొన్ని ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద మండు టెండర్లో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రిలోని కుమారి థియేటర్ ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎండలో గంటల తరబడి గ్యాస్ బండల కోసం వేచి చూడాల్సిన పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీరామూర్తి మరింత సమాచారాన్ని ఇప్పుడు అందిస్తారు. జరుగుతున్న యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత మీద దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో వంట గ్యాస్కి కొరత ఏర్పడిన పరిస్థితి. అయితే ఇక్కడ అధికారులు అయితే కొరత లేదు, అంతా సక్రమంగా ఉంది, బుక్ చేసుకున్న రోజునే డెలివరీ ఇస్తున్నామని చెప్పేసి ఒకవైపు అధికార యంత్రాంగం చెప్తుంది. మరోవైపు చూసినట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ డీలర్ల దగ్గర చూస్తున్నాం. రాజమండ్రిలో ఇది ఇక్కడ కుమార్ ట్యాక్స్ దగ్గర ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ, ఈ కంపెనీ దగ్గర చూసినట్లయితే మండు టెండలో ఇక్కడ వినియోగదారులు వచ్చి మహిళలు అలాగే పెద్దలు కూడా వచ్చి లైన్లో నిలబడి ఇక్కడ గ్యాస్ కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్నారు. వీళ్ళకి కొన్ని ఓటీపీలు కూడా వచ్చినాయి. గ్యాస్ బండ్లు తీసుకెళ్తాకు వస్తే ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గ్యాస్ బండ్లు ఇక్కడ జారీ చేసే ప్రక్రియ అయితే చాలా మందగొడిగా కొనసాగుతుంది. అయితే స్టాక్ ఉంది, అందరికి ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అంత స్పీడ్గా అంత వేగంగా ఇక్కడ ఈ డెలివరీ కొనసాగట్లేదు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలో 8,50,000 కనెక్షన్ల వరకు ఉన్నాయి. ఇందులో చూసినట్లయితే ప్రతి రోజు కూడా 12,500 వరకు కూడా బుకింగ్ అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో చూసినట్లయితే చాలా చోట్ల ఇలాంటి వంట గ్యాస్కే కొరత ఉంది. కమర్షియల్ గ్యాస్ కొరత ఇప్పటివరకు ఎక్కువగా చూసాం. అయితే ఇప్పుడు రాజమండ్రిలో చూసినట్లయితే వంట గ్యాస్కి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. చెప్పండి, మీరు ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు బుక్ చేసుకున్నారు, మీకు ఎప్పుడు ఇస్తా అన్నారు? 14 తారీఖున బుక్ చేస్తుంది సార్. ఓటీపీ వచ్చిందండి. అప్పుడు 2 గంటల మట్ట ఉన్నాం సార్. కొరత లేదు అంటున్నారు కానీ లైన్లో ఉండిపోతున్నారు సార్. అంటే ఓటీపీ డేటు వాళ్ళకి ఇస్తామంటే ఎంతమంది ఉండదు సార్, అది కూడా లేదండి బోర్డు. అది అంటే మీకు ఓటీపీ అంటే రమ్మనే కదా గ్యాస్? అదే ఇవ్వట్లేదండి, వాళ్ళు తిప్పుతూనే ఉన్నారండి. నిన్న సెలవు అని చెప్పారు, ఇవాళ సెలవు అని మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారు. రేపు మళ్ళీ సెలవు అంటున్నారండి, ఎల్లుండి రండి అంటున్నారండి. వాళ్ళు ఓటీపీ వచ్చి కూడా ఇవ్వట్లేదండి. స్టాక్ వస్తుంది అన్న చెప్పి రాలేదంటారు. ఈ బయటికి పంపిస్తున్నారండి వీళ్ళ, మాకు మాత్రం ఇవ్వట్లేదు. ఇంచుమించు 10 రోజులు అయిందండి బుక్ చేసి. ఇప్పుడు కూడా లైన్లో ఉండే ఉన్నాం. అంటే ఇప్పుడు 21 రోజు లోపల ఇస్తామని బుకింగ్ 21 రోజుకి ఒకసారి అంటున్నారు కదా? అప్పుడే స్టార్ట్ చేసామండి, ఆ రోజు బుక్ చేసాం. అప్పుడు వచ్చి ఇవ్వలేదండి. కనీసం డీలర్ రమ్మంటే ఇంకో 10 రోజులు పడుతుందని చెప్తున్నారు. మేము వచ్చాం బండించుకోండి, ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి. 4 రోజుల నుంచి లైన్లో ఉన్నానండి. ఇది ఇక్కడ ఒక వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఎంతసేపు అయింది, మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? అసలు 10 రోజులైందండి బుక్ చేసుకుని, రాలేదు. సరే ఇవాళ బండ తీసుకెళ్దామని వస్తే లైన్ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం, ఏం అవ్వలేదు. అంటే మరి వీళ్ళు బాయ్స్ తీసుకొచ్చిస్తారు కదా ఇళ్ళకి? వాళ్ళు రావట్లేదండి, అసలు బాయ్స్కి ఇవ్వట్లేదంట, రావట్లేదు. మమ్మల్నే తెచ్చుకోమన్నారు. ఇది ఓటీపీ చెప్పి మీరే తీసుకెళ్ళండి, బాయ్స్కి డెలివరీ బాయ్లు రారు అని చెప్పారండి. అందుకని మేము వచ్చి లైన్లో నుంచున్నాం అనమాట. ఉదయం అక్కడ నుంచున్నాం, అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడికి వచ్చాం. ఈ లోపల మధ్యలో వెళ్ళిన వాళ్ళు 3 మంది వెళ్ళారు. అది ఎవరు చెప్పండమ్మా, మీరు వచ్చే ఇలాగా ఏ విధంగా అయితే జనం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మండు టెండలో కూడా గ్యాస్ కోసం ఇక్కడ మండిపోతున్న ఎండలో వంట గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఖాళీ సిలిండర్ తెచ్చుకుని ఆ పక్కకి వెళ్ళాలంట. ఆ పక్క వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ముందు 2 సార్లు అవుతుందండి. అక్కడి నుంచి అలా డెలివరీ ఇచ్చేవారు సరిపోయేది. ఆ ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఇలాంటి ఇబ్బంది ఉందా, ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడే వచ్చింది కదండి, ఇంతకుముందు లేదు. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు బుక్ చేసుకున్నా అప్పుడే ఈజీగా వచ్చింది. అంటే ఇళ్ళకి వచ్చేదా, మీరు వచ్చి ఇళ్ళకి వచ్చేవారండి, తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇళ్ళకి ఇవ్వట్లేదా? లేదు, ఇస్తలేదండి. ఇది ఇట్లా కొంచెం సర్వీస్ బాగా చేసి స్టాఫ్ని ఎక్స్ట్రా పెంచితే ఈ ఎండ ఇబ్బందులు ఉండవు. ఈ డీలరు సహకరించి చేస్తే సార్ ఇప్పుడు అయితే అది 30 డేస్కి గ్యాస్ బుక్ అవుతుందండి. కానీ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ రాదని, గ్యాస్ బుక్ అవుతులేదని హెవీగా బుక్ చేసేస్తున్నారండి వినియోగదారులు కూడా. మనకి సరిపడే గ్యాస్ అయితే ఉందండి అక్కడ వినియోగదారులకు సరిపడగా గ్యాస్ ఉందండి. ఏంటంటే ఒకరికొకరికి ఇది అయిపోయి బయట
డెలివరీ బాయ్స్ లేరండి, డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ ఉన్నారండి. అంటే ప్యానిక్ వచ్చేసి జనం వచ్చేస్తున్నారు, వినియోగదారులు వచ్చేస్తున్నారండి. అంటే ఒక లారీ స్టాక్ అయితే సరిపడిగా ఉందండి. ఎండలో ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఒక టెంట్ వేసి అలాంటివి చేయొచ్చు కదా వాళ్ళకి. వినియోగదారులు కూడా ఎలా వచ్చేస్తున్నారు కానండి, చెప్తే ఇంటికి పంపిస్తానంటే వాళ్ళు కూడా ఇంకా పట్టి తీసుకెళ్ళిపోతున్నారండి. ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నది ఏంటంటే ఓవర్ బుకింగ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కొంతమంది వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ అంటే ఎండలో కూడా, మండిపోతున్న ఎండలో కూడా చాలాసేపు గంటల తరబడి వెయిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే వీళ్ళకి కనీసం టెంట్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తుంటే బాగుంటుందని చెప్పేసి కూడా వినియోగదారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ డోర్ డెలివరీ బాయ్స్ ఉన్నప్పటికీ కొంతమంది వచ్చి పట్టుకెళ్ళడానికి, అంటే గ్యాస్ దొరుకుతుందో లేదోనో ఒక భయాందోళనతో వచ్చి పట్టుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గ్యాస్ కొరత అయితే లేదు, వంట గ్యాసు పూర్తి స్థాయిలో స్టాక్ ఉంది. ఈ స్టాకు అంటే కంగారు పడి రావడం వల్ల ఒకేసారి లైన్ పెరగడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంది. మొత్తానికి అయితే మామూలు రోజుల్లో 1000 నుంచి 1200 బుక్ అవుతుంటే ఇప్పుడు ఈ ప్యానిక్ సిస్టమ్ వల్ల దాదాపుగా డబుల్ బుకింగ్ అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆందోళన చెంది వినియోగదారులే గ్యాస్ దొరకదేమో, అయిపోతుందేమని స్పేర్ సిలిండర్లు పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పి ఇక్కడున్న పరిస్థితి బట్టి తెలుస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.